కొరియన్ కనకరాజు ఈ సినిమా గురించి రివ్యూ గురించి నిన్నే మాట్లాడుకున్నాం. సినిమా పక్క ఎంటర్టైన్మెంట్ అని చెప్పి నిన్న చెప్పుకున్నాం. మంచి కలెక్షన్సే వస్తున్నాయి. వరుసగా సెలవులు రావటం, ముఖ్యంగా తెలంగాణలో అయితే బోనాలు ఇవన్నీ వరుసగా రావటం, 3 రోజుల పాటు హాలిడేస్ ఉండటం, నిన్నే ప్రీమియర్స్ కూడా పడటం, వరుణ్ తేజ్ గారి కెరియర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ కూడా ఈ సినిమాకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. జస్ట్ 2-3 రోజుల్లోనే 100 కోట్లు సునాయాసంగా కలెక్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తుంది. మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంకా నెగిటివ్ ట్రోల్స్ కూడా మొదలెట్టేస్తారుగా, అలాగే ఇప్పుడు ఈ సినిమాకు కూడా నెగిటివ్ ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక్కడ ముఖ్యంగా కూటమిలో ఉండేటువంటి 2 పార్టీలు జనసేన టీడీపీ మధ్యలో ఏదో ఒక రకంగా చీలిక తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీ అహర్నిశలు వాళ్ళ ప్రాణం పెట్టి మరీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో కొంతమంది జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా ఇరుక్కున్నారేమో అని అనిపించింది. ఈ కొరియన్ కనకరాజుని బేస్ చేసుకుని అదిగో ఎన్టీఆర్ గారిని అలా తిడితే, అలా ఇమిటేట్ చేస్తే, ఆయన మేనరిజమ్స్ని కొంచెం ఇమిటేట్ చేస్తే మీకు సిగ్గు లేదా అని చెప్పి జనసేన ముసుగులో టీడీపీని తిట్టడం, టీడీపీ ముసుగులో కొరియన్ కనకరాజుని, వరుణ్ తేజ్ గారిని, రామ్ చరణ్ గారిని, లేదంటే మెగా ఫ్యామిలీని అందరినీ కూడా కించపరుస్తూ వాళ్ళతో గొడవలు పెట్టించే విధంగా కొన్ని కుట్రలు అయితే జరుగుతున్నాయి. దీంట్లో ఇరుక్కుపోయినటువంటి వీళ్ళు కూడా కొంతమందికి నార్మల్గానే ఉంటుంది. అంటే సినిమాలో కరెక్ట్గా ఇలా హైప్ వస్తుందన్నప్పుడల్లా దాన్ని ఏదో ఒక రకంగా తొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఇలా చాలా సాదాసీదాగా ఉండేటువంటి సినిమాను కూడా ఈ రేంజ్ హిట్ అవ్వడం అనేది కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు. బట్ ఏదేమైనా కానీ సినిమా అల్టిమేట్గా హిట్ అవుతుంది. సినిమాకి మంచి పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. సినిమా పక్క ఎంటర్టైనర్, చూసిన ప్రతి ఒక్కరికి పైసా వసూలు అనేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ పక్కా అనేటువంటి దాని మీద ఇస్తున్నారు. దీంట్లో కొన్ని ఎవరినైతే ఇమిటేట్ చేశారో సీనియర్ ఎన్టీఆర్ని, లేదంటే అటు కొంతమంది హీరోల్ని, ఏఎన్ఆర్ని కానీ చిరంజీవి గారిని కూడా ఇమిటేట్ చేశారు. చాలామంది హీరోల్ని దీంట్లో ఇమిటేట్ చేస్తూ సత్య అద్భుతమైనటువంటి కామెడీని పండించాడు అని చెప్పాలి. ఎవరిని క్రిటిసైజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఏం లేదు. జస్ట్ అక్కడక్కడ ఒక్కొక్క కొంచెం ఆ మేనరిజమ్స్ మాత్రమే తను టచ్ చేసినటువంటి పరిస్థితి. ఈవెన్ చిరంజీవి గారిది టచ్ చేశారు, ఇంకా కొంతమంది హీరోలది కూడా దీంట్లో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. బట్ ఎక్కడా లేనిది ఒక చోట దగ్గరికే వచ్చి ఆ పెద్ద హీరో లేదంటే ఆ సీనియర్ హీరోగా ఉండేటువంటి ఆయన మీద దగ్గరికే వచ్చి కావాలనే చేశారు అనేటువంటి మాటలు ఇక్కడ కావాలని కూటమిలో చిచ్చు పెట్టేందుకు కొంతమంది పనిగట్టుకుని వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక రకంగా చీలిక తీసుకురావాలి, వీళ్ళ అభిమానులు వీళ్ళ కూటమిని చీల్చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పనిగా కనిపిస్తూ ఉంది. అంటే పని పాట లేకపోతే ఇదే పని అనుకోండి, ఇంకా వీళ్ళకి వేరే ఉండదు కదా. ఎంతసేపు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చేసుకునేటువంటి ఆరోపణలో వీళ్ళ స్వలాభం కనిపిస్తుంది, కానీ ప్రజా ప్రయోజనాలు మాత్రం వీళ్ళకి కనిపించవు. అదే ఇక్కడ ప్రధాన ఎజెండాగా అయితే నాకు కనిపిస్తూ ఉంది. రీసెంట్గా మనం చిరంజీవి గారికి సంబంధించిన కొన్ని రామగోపాల వర్మ సినిమాలు చూస్తే చిరంజీవి గారికి ఫుల్ క్యారెక్టర్ పెట్టి ఆయన ఇమిటేట్ చేశారు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన బాడీ లాంగ్వేజ్తో ఆయన కంప్లీట్ మ్యాచ్ అయ్యేటువంటి ఒక సినిమానే తీశారు. సీనియర్ ఎన్టీఆర్ గారితో ఉండేటువంటి ఒక పాత్రతో ఒక సినిమాను కూడా, లక్ష్మీ పార్వతి గారితో కలిసేటువంటి సినిమాను కూడా ఆయన వేషధారణతో తీసినటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి. అటు కృష్ణ గారి టైం నుంచి ఇప్పటి వరకు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారిని, నాగేశ్వరరావు గారిని, శోభన్ బాబు గారిని, కృష్ణ గారిని ఇలా చాలామందిని ఇమిటేట్ చేస్తూ చాలా సినిమాలు తీశారు. అప్పుడు లేనటువంటి ఈ అభిప్రాయాలు, ఈ ఏవైతే ట్రోల్స్ కావచ్చు, ఈ కామెంట్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే రాజకీయంగా వీళ్ళిద్దరూ ఒకటయ్యారు కాబట్టి. ఎవరైతే ప్రధానంగా ఉండేటువంటి సామాజిక వర్గాలు, లేదంటే ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, అటు జనసేన సామాజిక వర్గం, ఈ రెండూ కూడా ఒకటి అవటం కొంతమందికి నచ్చట్ల. ఏదో రకంగా వాళ్ళ చేతుల్లోంచి వాళ్ళకే అధికారం రావాలి అనేటువంటి ఒక దాంతో క్రియేట్ చేస్తూ వీళ్ళిద్దరిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా అల్టిమేట్గా సినిమా ఎన్ని రకాలుగా ట్రోల్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా సినిమా మాత్రం ఆగట్ల. సినిమా ఏ రేంజ్లో ఇంకా ముందుకు వెళ్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఈరోజు శుక్రవారం, రేపు మళ్ళీ శనివారం సెకండ్ సాటర్డే రావటం, బోనాలు ఇవన్నీ హాలిడేస్ రావటం, ఎల్లుండ మళ్ళీ సండే, సోమవారం కూడా హాలిడే బోనాలకి సంబంధించి అని కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ వరుసగా ఈ సినిమాకి కలిసి వచ్చాయని చెప్పాలి. ఈ సినిమా 100% వరుణ్ తేజ్ గారి కెరియర్ బెస్ట్ సినిమా. కలెక్షన్స్ కావచ్చు, అన్ని రకాల రికార్డులన్నీ కూడా చెప్పాలంటే కొన్ని మిగతా సినిమాల రికార్డులు కూడా కొల్లగొట్టడం ఖాయం అనేటువంటి పద్ధతిలోనే ఈ సినిమా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే
ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించి జనసేనకు సంబంధించి వాళ్ళ అభిమానులు కొంత సమన్వయం పాటించాలి. అనవసరంగా ఎవరెవరో చేసేటువంటి కుట్రల్లో మీరు పాముగా మారి విరుక్కుపోయేటువంటి ప్రయత్నం చేయకండి. చాలా మెచ్యూర్డ్గా ఆలోచించండి. ఏదో ఒక క్యారెక్టర్ చేస్తాను, ఇంకొకటి చేస్తాను. ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు బ్రతికున్నప్పుడే ఆయన వేషధారణతో పోల్చినటువంటి కథలని కృష్ణ గారు కావచ్చు చాలామంది చాలా సినిమాల్లో రెఫరెన్స్గా వాడేసుకున్నారు. అప్పుడు కూడా కొన్ని ఇష్యూస్, కొంచెం చిన్న చిన్న కాంట్రవర్సీస్ వచ్చినా వాళ్ళందరూ కలిసే మళ్ళీ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీని ముందుకు వెళ్ళారు తప్ప ఎక్కడ ఇబ్బంది పడలా. ఇప్పుడు కూడా అలాంటి పద్ధతినే ఉంచండి. సినిమా అనేది సినిమాగానే చూడండి, ఎంటర్టైన్మెంట్ అనేది ఎంటర్టైన్మెంట్గానే చూడండి. మనం పెట్టి డబ్బులు ఎంతో కష్టపడి సంపాదించి చెమటోడిచి సంపాదించినటువంటి ఆ డబ్బుకి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ద్వారా దానికి న్యాయం చేస్తున్నారా లేదా, అల్టిమేట్గా దానిని మాత్రమే చూసుకోండి. ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ పెడితే అదేదో ఆయనకి రిఫ్లెక్ట్ అయిపోద్ది, దాన్ని చూసి ప్రజలు నిజమేనని నమ్మేసేటువంటి ఇలాంటివి ఎప్పుడో అలా నిజమని నమ్మేస్తే చాలానే మారిపోవచ్చాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రం జరుగుతున్నటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మీరు కూల్గా ఉంటే, హ్యాపీగా ఉంటే మీతో పాటు రాష్ట్రం బాగుంటుంది. 15 ఏళ్ళు 100% కలిసే ఉంటామని చెప్పి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా, చాలా గౌరవంగా, అసలు చెప్పాలంటే వాళ్ళు ఒక అన్నదమ్ముల్లాగా, ఒక తండ్రి కొడుకుల్లాగా వాళ్ళు ఉండేటువంటి తీసుకెళ్లేటువంటి విధానం చూస్తేనే అర్థమవుతుంది. దాన్ని అనవసరంగా కలుషితం చేసి పాడు చేసేటువంటి ప్రయత్నాలు మీరు చేసి మీరు దాంట్లో ఆ ఊబిలో పడకండి.